నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానాలలో ఘంటానాదానికి ప్రదక్షిణలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గంట మోగించటం వెనుక సంప్రదాయంలో అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. మనం దేవాలయంలో గంట మోగించేటప్పుడు కానీ, ఇంట్లో పూజ చేసుకున్నాక గంట మోగించేటప్పుడు కానీ ఒక శ్లోకం తప్పనిసరిగా మనస్సులో స్మరించుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం మనకేం చెప్తుంది? ఆగమార్థంతు దేవానాం, దేవతా శక్తులు ఇంట్లోకి రావటానికి, గమానార్థంతు రాక్షసాం, రాక్షస శక్తులు, చెడు శక్తులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి, కురు ఘంటారావం తత్ర, ఇక్కడ గంటను నేను మోగిస్తున్నాను, దేవతాహ్వాన లాంఛనం అంటే దేవతా శక్తులను ఆహ్వానించటానికి ఒక లాంఛనప్రాయంగా గంట మోగించాలి అని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అంటే ఎక్కడైతే గంట మోగిస్తామో అక్కడ దేవతా శక్తులు ఉంటాయి, రాక్షస శక్తులు ఉండవు, నకారాత్మక శక్తులు వెళ్ళిపోతాయి, సకారాత్మక శక్తులు మాత్రమే ఉంటాయి. గంటల మీద అనేక రకాలైన దేవీ దేవతల స్వరూపాలకు సంబంధించిన గుర్తులు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా గంట మోగించినప్పుడు ఆ దేవీ దేవతలకు సంబంధించిన స్వరూప శక్తులు కూడా గృహంలో ప్రచోదనం అవుతాయి. వైజ్ఞానిక పరంగా కూడా దేవాలయంలో గంట ప్రత్యేకమైన పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. నికెలు, క్యాడ్మియము, జింకు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో దేవాలయంలో గంట తయారు చేస్తారు. అందుకే దేవాలయంలో గంట మోగించినప్పుడు మనకి ఒక తెలియని అద్భుతమైన అలౌకిక ఆనందం కలుగుతుంది, మనకి ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం గంట మోగించేటప్పుడు 3 సార్లు గంట మోగిస్తాం. దానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాలైన తాపాలు శాస్త్రంలో చెప్పారు. ఈ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాల వల్లే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు అందరికీ ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి 3 సార్లు గంటను మోగించాలి. కాబట్టి ఘంటానాదం అనేది పూజా విధి విధానంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అలాగే ప్రదక్షిణలకు కూడా పూజలో ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అసలు ప్రదక్షిణ అనే పదాన్ని జపించుకుంటేనే అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్ర అంటే సర్వ భయాలను పోగొట్టేది, ద అంటే మోక్షాన్ని కలిగింపజేసేది, క్షి అంటే అనారోగ్యాలన్నీ పోగొట్టేది, అణ అంటే ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేసేది అని మనకు సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. ప్రదక్షిణ అనే మాట చెప్పామంటే మనకు అనేక రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రదక్షిణలలో కూడా అనేక రకాలైన ప్రదక్షిణలు ఉంటాయి. మొట్టమొదటిది ఆత్మ ప్రదక్షిణ. ఎవరైనా సరే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్తారు. అంటే మన చుట్టూ మనం 3 సార్లు తిరగమని చెప్తారు. ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు మంత్రం కూడా చెప్తారు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని కానీ రక్ష రక్ష మహేశ్వర అని కానీ మనకి మంత్రం చెప్తారు. అంటే ఏంటి దీనిలో ఉన్న అంతరార్థం? ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయాలి అంటే, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అంటే ఈ జన్మలో కానీ జన్మాంతరాల్లో కానీ తెలిసి కానీ తెలియక కానీ నేను ఎన్నో పాపాలు చేశాను. తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నేను ఇలా నా చుట్టూ నేను తిరగటం వల్ల తెలిసి కానీ తెలియక కానీ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ, నేను పాపాత్ముణ్ణి, తెలియక ఎన్నో పాపాలు చేశాను. త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల, నీ దయను నా మీద ప్రసరింపజేయి భగవంతుడా, నీ శరణాగతిని నాకు అనుగ్రహించు స్వామి అంటూ మనం ప్రార్థిస్తున్నాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నేను శరణాగతి కోరుతున్నాను, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మహేశ్వర. అంటే పరమేశ్వరుడా, విష్ణుమూర్తి, నాకు నీవు తప్ప ఎవరు దిక్కులేరు, నేను చేసిన పాపాలన్నీ పోగొట్టమని చెప్పటమే ఈ ఆత్మ ప్రదక్షిణ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత ఇంకొక ప్రదక్షిణ చెప్పారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాకార ప్రదక్షిణ చేయమని చెప్పారు. ప్రాకార ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే, దేవాలయంలో
గోపురము, ధ్వజస్తంభము, మూల విరాట్ విగ్రహము, ఈ మూడింటికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాకార ప్రదక్షిణలో కూడా అనేక రకాలు చెప్పారు. ధ్వజ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, నమస్కార ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ అని అనేక రకాలుగా చెప్పారు. ధ్వజ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ విగ్రహము, గోపురము, ధ్వజస్తంభం ఈ మూడింటికి కలుపుతూ చేసే ప్రదక్షిణను ధ్వజ ప్రదక్షిణ అంటారు. పాద ప్రదక్షిణ అంటే ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అడుగులో ఇంకొక అడుగు వేసుకుంటూ, ఒక అడుగుకి ఇంకొక అడుగు తాకిస్తూ చేసే ప్రదక్షిణను పాద ప్రదక్షిణ అంటారు. నమస్కార ప్రదక్షిణ అంటే ఒక అడుగు వేసి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ పైకి లేచి ఒక అడుగు వేసి సాష్టాంగ నమస్కారం చేసి చేసే ప్రదక్షిణను నమస్కార ప్రదక్షిణ అంటారు. ఆ తర్వాత అంగ ప్రదక్షిణ అంటే పొర్లు దండాలు. దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి పొర్లు దండాల పేరుతో గుడి చుట్టూ తిరిగితే అంగ ప్రదక్షిణ అంటారు. ఇవన్నీ కూడా ప్రాకార ప్రదక్షిణ కిందకు వస్తాయి. ఇవి చేయటం వల్ల కూడా దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆత్మ ప్రదక్షిణ కంటే, ఈ ప్రాకార ప్రదక్షిణల కంటే చాలా శక్తివంతమైన ప్రదక్షిణ ఇంకొకటి ఉంది. అదే గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ అని అర్థం ఉంది. ప్రసిద్ధ క్షేత్రాలలో కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దీన్ని గిరి ప్రదక్షిణ అంటారు. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే కొన్ని వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే, ఎక్కడైనా సరే గిరి ప్రదక్షిణ తప్పనిసరిగా చేయాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ కానీ, అదేవిధంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ కానీ, ఇలా ఎక్కడైనా సరే కాళహస్తిలో గిరి ప్రదక్షిణ కానీ, ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఘంటానాదానికి, ప్రదక్షిణలకి సంప్రదాయాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పారు. గంట మోగించేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. ఆగమార్థంతు దేవానాం, గమానార్థంతు రాక్షసాం, కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. శ్లోకం చదువుకోండి. దైవీ శక్తుల్ని గృహంలో ప్రచోదనం చేయండి. స్వస్తి.